ఎండగా ఉన్న ఒక రోజులో ఒక కాకి చాలా దాహంతో నీటి కోసం ఎక్కడికక్కడ వెతుకుతోంది. ఆహా! ఎంత ఎండగొడుగో! నా గొంతు ఎండిపోతుంది. ఎక్కడా నీరు కనబడట్లేదు. నేను ఇంకెంతకాలం ఈ విధంగా తిరగాలి? కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న కుండ కనిపిస్తుంది. అదిగో! కుండ. ఖచ్చితంగా అందులో నీరు ఉంటుంది. వేగంగా కుండ దగ్గరికి వెళ్తుంది. కుండలో చూడగానే నిరాశపడుతుంది. అయ్యో! చాలా కొద్దిగా మాత్రమే నీరు ఉంది. నా చెంగుని వేయలేనంత లోతుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక క్షణం ఆలోచించి దానికి ఒక బుద్ధి పుట్టింది. ఆహా! నాకు ఓ చక్కని ఆలోచన వచ్చింది. పక్కన ఉన్న రాళ్లను తీసుకువెళ్లి కుండలో వేసేద్దాం. అప్పుడు నీరు పైకి వస్తుంది. కాకి ఒకటిగా రాళ్లను తెచ్చి కుండలో వేస్తుంది. ఒక రాయి, 2 రాళ్లు, 3 రాళ్లు. నీరు ఎక్కడా? చూడుతూ ఇంకొన్ని వేయాలి. కొన్ని క్షణాల తర్వాత నీరు పైకి వస్తుంది. అదిరిపోయింది. నీరు పైకి వచ్చింది. ఇప్పుడు నేను నిండుగా నీరు తాగగలను. కాకి ఆనందంగా నీరు తాగుతుంది. ఆహా! ఎంత చల్లని నీరో! తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. కాకి సంతోషంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ కథ మనకు బుద్ధి, సహనం మరియు తెలివితేటలతో ఎలాంటి కష్టమైనా ఎలా దాటిపోవచ్చో నేర్పుతుంది.